రాష్ట్ర ప్రభుత్వం నిన్న విడుదల చేసిన జీవో నెంబర్ 2ను సవరించి అందరికీ ఎంటీఎస్ అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి అందరికీ సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ సందర్భంగా వెటనరీ యూనివర్సిటీ మెయిన్ గేట్ వద్ద ప్లకార్డులు ప్రదర్శించి ధర్నా నిర్వహించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్ జయచంద్ర, ఆప్కా యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జి చిన్నబాబు మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్న గారికి, పవన్ కళ్యాణ్ గారికి నమస్కరించి వేడుకుంటున్నాము. మేము 2002 నుంచి వర్క్ చేస్తున్నాం కాంట్రాక్ట్ లేబర్గా. మేము అగ్రికల్చర్ లేబర్ము. మాకు ఏదైనా హాని జరిగితే కూడా పూచి లేదు. మేము ఎండకి, గాలికి, వానికి అక్కడ వర్క్ చేస్తున్నాము. దాదాపు మేము 450 మంది ఉన్నాం సార్. 2002 నుంచి అయితే మా సీనియారిటీ చూడండి సార్. దయచేసి మా మీద దయ ఉంచి మాకు ఏదైనా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని కోరుతున్నాం సార్. కనీసం జీతాలు కూడా పెంచకుండా, టైం స్కేల్ కూడా ఇవ్వకుండా ఈరోజు ఆ జీవో ఇచ్చేసి మమ్మల్ని అందరినీ ఏడిపించే ప్రయత్నం అయితే ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. దయచేసి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ సార్ గారికి మా ద్వారా తెలియజేయడం ఏమనగా, అయ్యా మమ్మ అవుట్సోర్సింగ్గా ఉన్నారు, అందరినీ ఆప్కాస్ చేశారు, వర్క్ కాంట్రాక్టర్గా ఉన్నారు, సొసైటీ కింద మేము ఈ యూనివర్సిటీని నమ్ముకొని ఇక్కడ మేము పనిచేసుకుంటున్నాం. మాకు కనీసం పర్మిట్ చేసేదని చెప్పి 20 సంవత్సరాలుగా మీ చుట్టూ తిరిగితే కూడా పట్టించుకోలేదు. ఇప్పటికైనా టైం స్కేల్ అన్న చేస్తారేమో అని చెప్పి ఎంతో ఆశతో మీరు విడుదల చేసినటువంటి జీవోని చూసి ఆనందపడినాము. కానీ దాంట్లో పెట్టిన ఆంక్షలు చూసి మళ్ళీ చాలా బాధపడుతున్నాం. మాకు దయచి మినిమం టైం స్కేల్ మాకు కూడా వర్తింపచేసి చేయాలని చెప్పి ఆ జీవో నెంబర్ 2ను వెంటనే సవరణ చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేసుకుంటున్నాం. 7వ నెంబర్ జీవోను సవరణ చేస్తూ 2వ నెంబర్ జీవోను విడుదల చేయడం అనేది జరిగింది. దాంట్లో వీళ్ళు ఎవరికి కూడా మినిమం టైం స్కేల్ను వర్తింపజేసే పద్ధతి లేకుండా చేయడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ రోజుకి ప్రభుత్వేతర సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఈరోజు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా ఈరోజు కొనసాగిస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ సరైనటువంటి జీతం ఇవ్వనటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. ఒకప్పుడేమో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం 1977 సర్వే జీవో నెంబర్ ప్రకారం వీళ్ళందరికీ కూడా జీతాలు ఇవ్వాలి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పిన చట్టం చెప్తా ఉంది. ఆ చట్టం ప్రకారం ఏ ఒక్కటి కూడా అమలు చేసినటువంటి పాపాన పోలేదు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వీళ్ళందరికీ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ వర్తింపు చేస్తామని చెప్పినని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేయకుండా ఈరోజు తాస్కారం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.